నమస్తే, వెల్కమ్ టు కాలోజీ టీవీ. బండి సంజయ్ కొడుకు బండి సాయి భగీరథిపై కూడా పోక్సో కేసు నమోదైందని చెప్తున్నారు. ఒక మైనర్ బాలికని ఫామ్ హౌస్కి తీసుకుపోయి మద్యం తాగించి అఘాయిత్యానికి పాల్పడినట్టు కూడా తెలుస్తుంది. ఆ సంఘటనలో కూడా పోక్సో కేసు అయితే నమోదు చేశారని చెప్పి కూడా చెప్తున్నటువంటి పరిస్థితుంది. అయితే ఇదే అంశంపై కూడా మనతో మాట్లాడడానికి ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ ఉన్నారు. అన్న నమస్తే. నమస్తే అన్న, ఎట్లా చూసుకోవచ్చు సెంట్రల్ మినిస్టర్ బండి సంజయ్ కొడుకు పైన కూడా బండి సాయి భగీరథిపై పోక్సో కేసు నమోదైంది, ఎట్లా చూడవచ్చు అన్న? అంటే మనము నీతులు చెప్పే ముందు మన కుటుంబానికి నీతులు చెప్పాలి. వ్యవహారంలో కేంద్ర మంత్రిగా పనిచేసినటువంటి బండి సంజయ్ గారు కుటుంబం పైన, కుటుంబ వ్యవహారాలపైన ఒక శ్రద్ధ లేకపోవడము, పిల్లగాన్ని ఈ విధంగా వ్యవహారాలు చేసినప్పుడు మీరు సమర్థించుకోవడం చాలా తప్పు. మనము చేసిన ప్రతి పని మంచిదైనప్పుడు ఎందుకు ఈ విధమైన చర్యలు ఏర్పడతా ఉన్నాయి? ఇప్పుడు మీ కుటుంబ సభ్యులైన గతంలో కూడా కాలేజీలో కొట్టడం వల్ల ఏదో పిల్లలు కొట్టుకుంటారు కదా, పిల్లలు కాలేజీ అని చెప్పారు. మరి ఇప్పుడే ఇదేం చెప్పండి, ఇదేంది ఇది? అంటే మీరు ఏ విధంగా వ్యవహరిస్తారో మన కుటుంబ సభ్యులు అదే విధంగా వ్యవహరిస్తూ ఉంటారని చెప్పి నిదర్శనం. వ్యవహారం చేసే ముందు, వ్యవహార శైలి చేసే ముందు, వ్యక్తి యొక్క వ్యవహారం ఉండే ముందు గతంలో మీరు చేసిన ప్రతి మాటకు మీరు గుర్తుంచుకోవాలి. ఇప్పుడు సామాన్య ప్రజలకు ఒక న్యాయము, కేంద్రం న్యాయం ఉండదు. అయినా కానీ ఎంతో ఒత్తిళ్ళు గురి చేసినా కూడా చట్టం తీసుకుపోతూ ఉంటుంది. కానీ దాని మీద సంబంధించుకోవడం, మీరు కావాలని నా మీద బురద ఎందుకంటే బాధ్యతగా కంప్లైంట్ ఉంది కాబట్టి, ఈ వ్యవహారం నిజంగా అయింది కాబట్టి కేసు నమోదైంది. పోక్సో కేసు అనేది చాలా చాలా అంటే ఎవరైతే వారు ఒక మైనర్ బాలిక పైన శారీరకంగా కానీ మానసికంగా కానీ అది చేసినా కూడా వారి పైన చట్టపరంగా వెళ్తూ ఉంటాం. కానీ మీరు కావాలని నా మీద అది ఏది 10 వర్షాలు కుట్ర పని వ్యవస్థ కానీ కాదు. గతంలో కూడా ఎన్నో వ్యవహారాల్లో, ఎన్నో వ్యవస్థలో కూడా మీ అబ్బాయి దాంట్లో పాల్గొన్నాడు. అది చూసుకోకుండా మీరు కావాలని కుట్ర అంటున్నారు. కానీ ఇది చాలా దురదృష్టకరము. కేంద్ర మంత్రిగా ఉన్నారు, మీరు దీనికి సమాధానం చెప్పాల్సిందే. అదేవిధంగా మీరు చేసిన అంటే ఈ వ్యవహారంలో మీరు ఇంకా ఒత్తిడి గురి చేసి, అధికారమైన ఒత్తిడి గురి చేసి ఇంకా ఏదైనా దాచాలనుకుంటే అది మీకు ఒక తీరని మచ్చగా ఉంటుంది. కాబట్టి మీరు దానికి దూరంగా ఉండి మీరు కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేయండి. మీ మంత్రి పదవికి మీరు రాజీనామా చేసినప్పుడే అది ఆ ఒక వ్యవహారం గట్టిగా ముందుకెళ్తూ ఉంటుంది. కాదు నేను కేంద్ర మంత్రిగా ఉంటాను, నా కొడుకు నిజామాబాద్ బయటికి వెళ్తా అంటే కాదు, కష్టమవుతుంది. ఇలాంటి వ్యవహారాలు అంటే మీరు ఒక సీనియర్ బీజేపీ కార్యకర్త అంటారు, మేము కమిషనర్ కార్యకర్త కాబట్టి ఇది కమిషనర్ ఇది కాదు. కమిషనర్ అప్పుడు ఎప్పుడైతే అభియోగం వచ్చినప్పుడు అదే మరుక్షణమే మీరు రాజీనామా చేసి తీరాల్సింది. కానీ చేయకుండా అధికారులని మభ్యపెట్టే విధంగా, కేంద్రం నుంచి ఐఏఎస్లని, ఐపీఎస్లని మభ్యపెట్టే విధంగా ప్రయత్నిస్తున్నప్పుడు మీరు చాలా తప్పుగా వివరిస్తున్నారు. కాబట్టి ఇది చట్టం తన పని చేసుకుంటూ పోతుంది. ఎవరైతే చట్టానికి వ్యతిరేకంగా పనిచేసినా, ఎవరన్నా మైనర్ బాలికల్ని ఇబ్బంది పెట్టినా కూడా ఎవరిని కూడా చట్టం వదిలిపెట్టే ప్రసక్తి లేదు. అంటే ఇది విషయం కూడా జరిగి ఒక 10 రోజుల నుంచి కూడా పోలీసుల దగ్గర కావచ్చు, అన్నిటి దగ్గర వాళ్ళ బాధితురాల దగ్గర కూడా ఇవన్నీ బయటికి రాకూడదని చెప్పి పైసలు కావచ్చు ఏమన్నా చేస్తామని చెప్పడం జరిగిందంట. అయితే ఈ సమయంలో బాధితురాలు వినకపోవడంతో పెళ్లి చేసుకోవాలి అని చెప్పి పట్టుబట్టడంతో ఇదంతా విషయం కూడా బయటకు వచ్చిందని చెప్పి కూడా అంటున్నారు. అంటే ఇప్పుడు నిజాలు తెలుసుకోవాలి. ఇప్పుడు మనకు తెలిసింది, నేను మొన్న తెలిసిన విషయం కాబట్టి గతంలో ఎప్పుడైంది, ఏ విధంగా అయింది, ఇది మొదటిసారి అయిందా, ఇంకెన్నోసార్లు అయిందా తెలుసుకునే విచారణ పోలీసు చేస్తూ ఉన్నారు. నిజాలు బయటకు వస్తూ ఉంటాయి. వచ్చిన తర్వాత ఏ విధంగా ఆయన దానికి సమాధానం చెప్తారో చెప్పాల్సింది ఆయన్నే. ఇప్పుడు మీరు ప్రజాపతిగా ఉన్నప్పుడు స్పష్టంగా మీ యొక్క వ్యవహారాన్ని స్పష్టంగా చెప్పి తీరాల్సిందే. సామాన్య ప్రజలకు ఉన్నప్పుడు స్వేచ్ఛ, కేంద్ర మంత్రికి స్వేచ్ఛ ఉంటుంది. కాబట్టి మీరు మాట్లాడి ఏ విధంగా గతంలో ఏ విధంగా అయింది, ఇంకా 10 రోజులు చేస్తుంటున్నారు, ఇంకేది అది మీడియా వల్ల తెలుస్తూ ఉంది. ఇంకెంత అయిందో, ఇంకెంతమందికి అయిందో తెలుసుకున్నప్పుడు వ్యవహారం బాగుంటుంది అని నా ఉద్దేశం. అయితే రీసెంట్గా చూసుకున్నట్లయితే బాడి కౌశిక్ రెడ్డి ఇంటి పైన కూడా, అంటే వాళ్ళ కార్లు కానీ అవన్నీ కూడా బండి సంజయ్ అనుచరులు కూడా ధ్వంసం చేసినట్టు పరిస్థితి కూడా ఉంది. అంటే ఒక చిన్న విషయంలో, ఒక చిన్న వివాదంలో కూడా ఇదంతా జరిగింది. అంటే అంత చిన్న వివాదంలోనే ఇంత జరిగినప్పుడు వాళ్ళ కొడుకు విషయంలో ఇంకెంత జరిగి ఉండాలి? అంటే నేను ఏమంటారు అంటే ఇది ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు ఇదే పట్టుకొని పెద్ద చేస్తూ ఉన్నారు. కానీ గతంలో కూడా డ్రగ్స్ విషయంలో కూడా చాలాసార్లు బీఆర్ఎస్ నాయకులు కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు. అప్పుడు కూడా వాళ్ళ ఫేస్బుక్లో ఎప్పుడు రాలేదు. అంటే భగీరథి కూడా చాలా తేరుకొని తప్పది, మనము దాన్ని ఎక్కడ సంబంధించిన సమస్య లేదు. కానీ
ఇదే అదను అనుకొని బీఆర్ఎస్ వాళ్ళు ఏదో ఇంకా తప్పుడు చేస్తూ ఉన్నారు. నేను ఏమంటున్నా అంటే ఒక రాజకీయ నాయకుడు బాధ్యతగా ఆయన కేంద్ర మంత్రి ఉన్నప్పుడు మీరు వచ్చి రాజీనామా చేయాలి, లేకపోతే మన వచ్చి మీడియా ప్రకారం చెప్పాలా. 10 days అవుతుంటున్నారు, ఇంకేముందో తెలుసుకోవాలి. నేను చూశాను రఘు గారి ఛానల్లో కూడా ఒక 4 days కింద కూడా ఈ కేసు రాకముందు ఆయన డిక్లేర్ చేసాడు. అంటే సమాచారం ఉండొచ్చు కదా ఇక్కడెక్కడో, కానీ ఇంకా లోతుగా విచారణ జరగాలి. లోతుగా విచారణ జరిగి ఇక్కడ ఈమెను ఇంకా ఈ మొదటి వ్యక్త ఇంకా దానికి ఇంకెవరు ఉన్నారా, గతంలో ఇంకా జరిగిందా అని అధికారం ఉన్నప్పుడు ఏదైనా చేస్తారు కదండి. అధికారాన్ని ఇంకా ఈయన ఈ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కాబట్టి ఇంకా మనము లోతు దరబ్ ఈ విషయంలో బాధితురాలికి న్యాయం జరగబోతుందా, లేకపోతే రాజకీయానికి న్యాయం జరగబోతుందా? ఏమంటున్నా, బాధితురాలకు న్యాయం చేయాల్సిందే. అధికారంలో ఉన్నాం కదని ఇష్టం ఉన్నట్టు మాట వ్యవహారం చేసి మేము చెప్పిందే వేదం, మేము చెప్పింది చట్టం, మేము చేసేది న్యాయం అంటే తప్పు. అది ఎవరైనా పర్లేదు, ఒక మహిళకు ఒక బాధితురాలికి 100కు 100% న్యాయం చేసే విధంగా మేము ముందుంటాం. అంటే పైనుంచి వచ్చే ప్రెజర్ కావచ్చు, ఎక్కడ ఏముండదు. అట్లా ప్రెజర్ ఉంటే ఎఫ్ఐఆర్ కాకపోతుంది కదండి. ప్రెజర్ ఉంటే ఎఫ్ఐఆర్ కాకపోతుండే, కేసు అక్కడక్కడనే దబాయించిపోతుండే. కానీ మేము ముఖ్యమంత్రి గారు కానీ చట్టం కానీ మొత్తం వ్యవస్థ కానీ ఎక్కడ ఉండాలో అక్కడ పనిచేస్తుంది. కానీ ఒక కేంద్ర మంత్రి అని చెప్పి దాచడము, వాళ్ళకు ఒక మహిళకు అన్యాయం చేయడం అని ఉండదు. కాబట్టి వ్యవహారం అనేది ఎంత లోతుగా వెళ్ళిందో అని తీసి దర్యాప్తు చేసినప్పుడు ఎవరైతే అందులో ఉంటారో పాతదాలు కానీ సూత్రాలు కానీ ఎవరు సమస్య లేదు. ఓకే, అలాగే ఇప్పుడు ఈరోజు సాయంత్రం కూడా మోడీ గారి బహిరంగ సభ ఉంది. ఈ సభకి వచ్చే టైంలోనే ఒక 1 day బ్యాక్ జరిగింది, అంటే ఒక కేంద్ర మంత్రి జరిగింది కదా. ఎట్లుంటుందండి, ఏమైనా మోడీ ఏమైనా ఇన్వాల్వ్ అయ్యే అవకాశం ఉంటుందా, మోడీ ఏమైనా చెప్పే అవకాశం? అదే అంటే చెప్పాలి. ఆయన ఇప్పుడు ఒక సామాన్య వ్యక్తి అయినప్పుడు కాదు కదా. ఇప్పుడు ఒక కేంద్రం మీ మంత్రివర్గంలో ఒక సభ్యుడే, కేంద్ర శాఖ మంత్రి పనిచేస్తూ ఉన్నాడు. కాబట్టి మా కేంద్ర పిఎంఓ పక్క స్పందించినప్పుడు కదా వ్యవహారం చేయాల్సిందే. ఏదో మన అధికారం ఉందిగా అని చెప్పి ఏదో వచ్చిన మీటింగ్ మేము కాదు. బాధ్యతగా ప్రధాని మోడీ స్పష్టంగా బండి సంజయ్ గారి పైన చర్యలు తీసుకుంటారా, లేకుంటే వ్యవహారం పైన చర్యలు తీసుకొని ముందుకు వెళ్ళాల్సిందే. ఎందుకంటే ఊరికేనే మాట్లాడేసి నేను న్యాయం చేస్తా, బేటీ పడావో బేటీ బచావో, నారీ హే నారీ అమారీ అన్నట్టు కాకుండా నారీ శక్తి అనే బదులు నారీకి అన్యాయం అవుతుంది. కాబట్టి నారీ శక్తి పైన బేటీ బచావో బేటీ పడావో పైన కూడా మాట్లాడే మీరు సబ్కా వికాస్ సబ్కా ప్రకా అంటారు. కాబట్టి ఆ సబ్కా వికాస్ ఎవరు? మీకే వికాస, పిల్లలకు మానవ వికాస్. కాబట్టి మోడీ స్పష్టంగా దీనిపైన జవాబు చెప్పాల్సిందే. మోడీ పైన వ్యవహారం చెప్పకపోతే మీరు కూడా ఇందులో సంబంధించినట్టే. ఓకే, మోడీ పిఎంఓ కూడా ఇంకా ఎలాంటి ప్రకటన చేయకపోతే మీరు కూడా ఈ అగత్యానికి మీరు సంబంధించినట్టే భావిస్తూ ఉన్నాము. తెలంగాణ మన మహిళా లోకానికి మీరు బేహద క్షమాపణ చెప్పి తీరాల్సిందే ప్రకటన చేయకపోతే. ఓకే, ఫైనల్గా ఏం చెప్పదలుచుకున్నారు ఈ కేసుపై? బండి సంజయ్ గురించి కావచ్చు, బండి సాయి భగీరథి కూడా ఏం చెప్పదలుచుకున్నారు? అంటే నేనేమంటారు అంటే ఇప్పుడు గతంలో అంటే ఎవరన్నా కానీ ఏ స్థాయిలో ఉన్నా కూడా మహిళా లోకానికి ఏమన్నా అన్యాయం జరిగితే ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఎవరైనా పర్లేదు, ఎంత ఉన్నతమైన స్థాయిలో అధికారి కానివ్వండి, నాయకుడు కానివ్వండి, మనం మాట్లాడే మాటలు స్పష్టంగా మనం ఆచరణలోకి తీసుకురావాలి. మీరు అంటున్నారు కదా, గతంలో ఎన్నోసార్లు మాట్లాడినారు మహిళా లోకానికి న్యాయం చేస్తామని చెప్పి. కాబట్టి మహిళా లోకానికి అన్యాయం అవుతుంది. కాబట్టి బాధ్యతగా పిఎంఓ కానీ కేంద్ర మంత్రిగా పనిచేసినటువంటి బండి సంజయ్ గారు కానీ ప్రత్యక్షంగా పరోక్షంగా వచ్చి మన ప్రకటన ఇవ్వాల్సిందే. ఎవరికైనా ఇక్కడ అన్యాయం జరిగిందా న్యాయం చేయాల్సిన వ్యవహారం మీరు ముందు రావాల్సిందే. ఉట్టిగానే పేపర్ మీద ఒక ప్రకటన ఇచ్చేసి నేను నా మీద రాజకీయ కుట్ర అంటే కానీ కాదు. గత 10 రోజుల నుంచి అవుతున్న వ్యవస్థ ఇది, ఊరికి కాలేదు, ఎన్నోసార్లు అయినది. కానీ ఇప్పుడు ఈసారి బయటపడింది. కాబట్టి గతంలో అయిన ప్రతిదాన్ని కూడా లోతుగా దర్యాప్తు చేసి అక్కడ మహిళలకు న్యాయం చేయాల్సిందే. న్యాయం చేసినందుకు మేము పడుతూ ఉంటాం. ఓకే, థ్యాంక్ యూ.